ఓం ఇచ్ఛంతి దేవాః స్తున్వంతం న స్వప్నాయ స్పృహయంతి యంతి ప్రమాదం అతంద్రాః. అథర్వవేద మంత్రము, ఋగ్వేద మంత్రము, రెండు వేదములలో ఈ మంత్రం ఉన్నది. భావార్థము: దేవతలు యజ్ఞకర్మలను వనర్చువారిని కోరుదురు, అలసులను అభిలషింపరు, స్వయముగా అలసతను వీడి ప్రమాదభరితులను నియమింతురు. ఇక దేవతలు చూడండి, ఎవరైతే పుణ్యకర్మలు, యజ్ఞం అంటే పుణ్యం, పుణ్యకర్మలను నడిచేవారిని దేవతలు కూడా కోరుతారంట, అలసులను కోరరంట, అభిలషించరు. కావున అలసత మనుజునికి మిక్కిలి శత్రువు. ఇక్కడ పరమాత్ముడు ఈ మంత్రం ద్వారా మనకు ఉపదేశం చూడండి. అలసత్వం అనేది మనిషికి మిక్కిలి శత్రువు. అలసులు పాపములను ఉనర్తురు, అందుకు కారణం వారి మనస్సులలో గల అలసతయే. అలసులు ప్రయోజనకరములగు కార్యములను ఆరంభించియు మధ్యలోనే విడిచిపుచ్చుదురు. అయితే ఈ అలసత్వం కలిగిన వారు కార్యాలు చేపడతారు, మధ్యలోనే విడిచిపెడతారు. కావున వారికి శుభములను పొందరు. అట్లా ఎవరైతే అలసత్వం ఉంటారో వాళ్ళు మధ్యలోనే ఆ కార్యాలన్నీ ఆపిన తర్వాత వాళ్ళకు శుభం అనేది రాదు. వారు పరమేశ్వరుని ప్రీతిపాత్రులు కారు. అలసత్వం వహించేటటువంటి వారు పరమేశ్వరునికి ప్రీతిపాత్రులు కారు. దేవతలు పరమేశ్వరుని యొక్క దివ్యశక్తులు, అవి అలసులను అభిలషింపవు. ఇక దేవతలు అనేవి పరమేశ్వరుని యొక్క దివ్యశక్తులు. దేవతలు అంటే ఇక్కడ పంచభూతాలు కూడా దేవతలే. అలాగే సూర్య చంద్ర నక్షత్రాదులు ఇవన్నీ దేవతలు, ఇవన్నీ పరమేశ్వరుని యొక్క దివ్యశక్తులంట. ఇవి అలసత్వం ఉన్న వారిని కోరవంట. దేవతలచే నడపబడు సాంసారిక ప్రాపంచిక యజ్ఞములయందు అలసుల తోడ్పాటు లభింపదు. పరమేశ్వరుడు ఈ దేవతల మూలముననే జగత్ వ్యవస్థ నడుపును. ఈశ్వరుడు కూడా ఈ యొక్క దేవతల ఆధారంగా ఈ విశ్వం జగత్తంతా నడుపుతున్నాడు. కావున మన మొనర్చు ప్రమాదములకు పాపములకు నియమానుసారంగా దండన లభించును. అయితే ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే అలసత్వం వహించి ఈ యొక్క పాపములను నడుస్తారో వాళ్ళకు ఈ జగత్ వ్యవస్థ అంతా కూడా పరమాత్మ వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి వారికి తప్పకుండా ఎవరైతే ఈ విధంగా అలసత్వంతో ప్రమాదాలకు పాపాలకు ఒనగొర్చుకొని ఉంటారో వాళ్ళకు నియమానుసారంగా దండన అనేది ఖచ్చితంగా లభిస్తుంది. సూర్యాది దేవతలు లోకమున నియమముగా వర్తించుట మనం ఎరుగనిది కాదు. ఇక మనం ఈ విశ్వాన్ని కూడా పరిశీలన చేస్తే సూర్యుడు కూడా అలసత్వం లేకుండా, ఇక్కడ అలసత్వం అంటే ఆలస్యం అన్నమాట. ప్రతిదీ మనము ఆలస్యంగా వాయిదాలు వేయడము, ఇది అలసత్వం అంటే నెగ్లిజెన్సీ. ఒక మాటలో మనకు అర్థమయ్యే భాషలో అంటే నిర్లక్ష్యము, నెగ్లిజెన్సీ, ఇదే అలసత్వం. ఇది సూర్యాది దేవతలు లోకమున నియమపూర్వకంగా వర్తించుట మనం ఎరుగనిది కాదు. మనం ఈ విశ్వాన్ని గమనిస్తే సూర్యుడు కానీ చంద్రుడు కానీ అన్నీ కూడా చక్కగా వాటి యొక్క నియమాన్ని అవి పాలించుతున్నాయి. వానిలో అలసత లేశమాత్రమైనా మనము చూడనేరము కదా. మనం కొంచెం కూడా అలసత్వాన్ని మనం చూడం. ఎప్పుడైనా ఒక్కసారన్నా సూర్యుడు ఒక్కరోజన్నా సెలవు పెట్టాడా? చంద్రుడు కానీ ఏవి సెలవు పెట్టవు. ఎందుకంటే అవి పరమేశ్వరుని యొక్క దివ్యశక్తులు. ఈ విశ్వాన్ని అంతా ఆ శక్తులతోనే నడిపిస్తున్నాడు పరమాత్మ. కావున అలసులు దేవతలు సత్వగుణోపేతములు. ఇక్కడ దేవతలు సత్వగుణం కలిగినవి, అలసులు తమోగుణ లక్షణం కలిగిన వారు. కావున అలసులు దేవతలకు ప్రియులు ఎట్లు కాగలరు? ఇక దేవతలన్నీ సత్వగుణంతో ఉన్నాయి, మరి అలసత్వం అనేటటువంటిది తమోగుణ లక్షణము, ఇది రెండు మ్యాచ్ కావు, రెండు ప్రియం కావు అని చెప్తున్నాడు. దేవతలు నియమానుకూలంగా లోకమున వర్తించువారు యజ్ఞమును నర్చిన వారగుదురు.
ప్రాకృతిక శక్తుల నియమములను గుర్తించి తదనుకూలముగా వర్తించువారు పుణ్యమునర్తురు. అయితే ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధించినటువంటి శక్తులనన్నిటినీ వాటి యొక్క నియమాలను ఎవరైతే గుర్తిస్తారో వారు తగిన దానికి అనుకూలంగా నడుచుకొని పుణ్యమునర్చినటువంటి వారవుదురు. అలసతను వీడి పురుషార్థపరులమై నియమానుకూల పుణ్యకర్మలను ఉనర్చుచు ప్రపంచ సంవర్ధకము పోషకమును అగు సోమరసము ఆస్వాదించునట్లు ప్రభు మమ్ములను అనుగ్రహింపుము. ఇక్కడ సోమరసం అంటే మంచి శక్తివంతమైనటువంటి పదార్థమని, అలాగే అటువంటిది మేము ఆస్వాదించునట్లు మమ్ములను అనుగ్రహింపుము. సతతము కర్తవ్యమగ్నులము అగునట్లు మా బుద్ధులను ప్రోత్సహించుము. మేము నిరంతరము అలసత్వమును వీడి సతతము కర్తవ్యమగ్నులము అగునట్లు మా బుద్ధులను ప్రోత్సహించుము. అంటే మేము ఏం కర్తవ్యాలు చేయాలనో ఆ కర్తవ్యాలన్నీ మాకు తెలిసేటట్లుగా మా బుద్ధులను ప్రోత్సహించుము. ఇదియే మా వినతి ప్రార్థన అని ఇక్కడ మనకు పరమాత్ముని యొక్క సందేశం. కావున ఇక్కడ మనం అందరం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, పరమాత్ముడు చెప్పేది ఏమిటంటే అలసత్వం అనేది, ఆలస్యం అనేది చేయకూడదు. మనిషి నిర్లక్ష్యం లేకుండా తన కర్తవ్యాన్ని తెలుసుకొని అప్పుడు పుణ్యం అనేది చేయాలి అనే విషయంగా పరమాత్ముడు చెప్తున్నాడు. అలాగే అలసత్వం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయి, అతనికి ఈ ప్రకృతిలో ఉండే శక్తులు కూడా సహకరించవు. దేవతలు, పంచభూతాలు కానీ, సూర్యుడు కానీ ఇవేవి సహకరించవు అలసత్వం ఉన్నవాడికి. అవి సత్వగుణం కలిగినటువంటివి, సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులకే అవి సహకరిస్తాయి. పుణ్యం చేసేటటువంటి వారికి, యజ్ఞము నొనర్చు వారికే ఈ ప్రాకృతిక శక్తులన్నీ సహకరిస్తాయి, కోరతాయి అని చెప్పేసి చెప్తున్నాడు పరమాత్ముడు. కావున అందరూ కూడా ఈ అలసత్వాన్ని ఈ రోజు నుంచే అందరూ దూరం చేసుకోండి, ఉండకూడదు. అది మహాశత్రువు అని చెప్పేసి ఇక్కడ పరమాత్ముడు చెప్పాడు అలసత్వం అనేది. కావున మనం అందరం కూడా ఇక్కడ మీరు చూసేవారందరూ అలసత్వాన్ని వీడి తమ కర్తవ్యాన్ని తెలుసుకొని తాము ఏం చేయాలో అనేది ఆ కర్తవ్యం తెలుసుకొని దాంట్లో నిమగ్నం కావాలని కోరుకుంటూ నమస్తే.